బంగారంతో తయారు చేసినవి పెట్టుకోవచ్చు. అంతేకాకుండా రుద్రాక్ష, స్ఫటిక, తామ్రపూసలు ఇవన్నీ మెడలో వేసుకున్నందువల్ల యోగశక్తి, ఆధ్యాత్మిక శక్తి, పరిణితి మనకు పెరుగుతుంది. ఇవి వేసుకున్నా మనం కష్టపడవలసిందే, దాంట్లో సందేహం ఏమీ లేదు. కష్టపడకుండా సిరి సంపదలు వచ్చి పడాలి అని కోరుకోవడం తప్పు. ఇవి ధరించినందువల్ల నీ జీవితంలో వచ్చేటటువంటి ఆటుపోట్లను నీవు తట్టుకునే శక్తి నీకు ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడు ఒకేలాగుంటావు, లేనప్పుడు ఒకేలాగుంటావు. ఉద్యోగం ఉన్నప్పుడు ఒకలాగుంటావు, లేనప్పుడు కూడా ఒకేలాగా ఉంటావు. స్థితప్రజ్ఞత రావటానికి ఇవి దోహదపడతాయని గమనించండి. స్థితప్రజ్ఞత రానప్పుడు ఎక్కువ డబ్బు ఉంటేనో మనం ఎవరి మాట వినం, డబ్బు లేనప్పుడు విపరీతంగా దుఃఖపడి కింద పడిపోతాం. ఇవి రెండూ మంచివి కాదు అని పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. ఈ స్థితప్రజ్ఞత రావటానికి ఇవన్నీ మనకు దోహదపడతాయి. ఆహారపు అలవాట్లు మొదలుగా మార్చుకోండి, ఆధ్యాత్మికతని పెంచుకోండి. జయం కలుగుతుంది. జై శ్రీరామ్.